ఎర్ర సముద్రం అంటే రెడ్ సీలో ఏం జరుగుతుంది అంటే, అక్టోబర్లో ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాల తర్వాత అంటే నవంబర్లో హమాస్కి మద్దతుగా యెమెన్కు చెందిన హౌతీలు రెడ్ సీలో ఇజ్రాయెల్కి మద్దతిచ్చే దేశాల కంటైనర్ షిప్స్ మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. మిజైల్స్ ని ఇంకా డ్రోన్స్ ని ఉపయోగించి దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈ ఎర్ర సముద్రం రూట్ అనేది ట్రేడ్ కి చాలా ఇంపార్టెంట్. సముద్రం ద్వారా జరిగే ట్రేడ్ లో దాదాపు 12% ఈ సూయజ్ కెనాల్ దారి ద్వారానే జరుగుతుంది. అంటే ఎర్ర సముద్రం మీద నుంచి వస్తాయి కంటైనర్ షిప్స్ అన్ని కూడా. ఇలా హౌతీలు దాడులు చేయడం వల్ల ఇంకా నౌకలన్నీ కూడా ఎర్ర సముద్రం దారి నుంచి కాకుండా ఆఫ్రికా చుట్టూ తిరిగి డెస్టినేషన్కి వెళ్లాల్సి వస్తుంది. అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ రూట్ మీదుగా వెళ్లాల్సి వస్తుంది. కానీ ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దారి మీద వెళ్ళడం వల్ల సూయజ్ కెనాల్ దారి కన్నా కూడా 2 వారాల సమయం అదనంగా పడుతుంది. అంతేకాకుండా ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. దీనివల్ల ఆ దారి ద్వారా వచ్చే వస్తువుల రేట్లన్నీ కూడా పెరిగిపోతున్నాయి. అయితే ప్రస్తుతం యుఎస్ ఇంకా యూకే కలిసి యెమెన్లోని హౌతీల మీద ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నారు నౌకల మీద జరిగే దాడులు ఆగడానికి. కానీ ఇప్పటికీ కూడా ఆ దాడులు అనేవి ఆగట్లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వస్తువుల ధరలు మరింతగా పెరిగి ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అయితే ఇలా ప్రతిదాడులు చేయడం కన్నా కూడా ఈ సమస్యకి మూల కారణమైనటువంటి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపినట్టయితే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇది ఈ టాపిక్ గురించి. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.